ఈ ఒక్క రూపాయితో నెల రోజుల్లో ₹1,00,000 ఎలా సంపాదించాలి అనేది నేను ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. సో ఇందులో రూల్స్ ఆర్ ప్రతి సింపుల్. నేను ఏదైనా ఒక పని వెతుక్కోవాలి, దాంట్లో ₹1 స్పెండ్ చేయాలి, దీని నుంచి మనీ సంపాదించాలి, అంతే. నేను టీకి వెళ్తూ మా ఫ్రెండ్ బైక్ చూసా. దీని ప్రాబ్లం ఫుల్ ఆఫ్ డస్ట్, బిజినెస్ ఆపర్చునిటీ ఎస్, ఓనర్ ప్రణయ్. సో ప్రణయ్కి కాల్ చేశాను. అది నీది బైక్ ఉంది కదా, సో మరీ చాలా డస్టీ అంటే డస్టీ ఉంది అది. క్లీన్ చేస్తే ఏమైనా ఇస్తామంటే చెప్పు, ఫ్రెష్ చేస్తా. సో ఫ్రెండ్ క్లీన్ చేయడం తనకి నచ్చక స్టార్టింగ్లో వద్దని చెప్పాడు, బట్ ఫైనల్గా ఒప్పుకున్నాడు. ఇక మొదలెడదామా? I move heavy, need a scale. I for success like it's Braille. Brain on Ivy, coulda went to Yale. If you make it rain, I make it hell. Cliche quotes never fail. Focus in the wrong, always yells. If you put it. ఈ రూపాయితో షాంపూ కొని బైక్ వాష్ చేద్దాం అనుకుంటున్నా. Said if you give love, you get love in return. If you only knew you had so many bridges left to burn. అయితే బైక్ క్లీనింగ్ అయిపోయింది అండ్ నేను కూడా స్నానం చేసేసా. చాలా స్వెట్టీ ఉండే. నేను బైక్ క్లీనింగ్లో అంతా ఎక్స్పర్ట్ కాదు, ఐ ట్రైడ్ మై బెస్ట్. ప్రణయ్కి ఫొటోస్ పంపించా, తను చూసి నాకు రిప్లై ఇస్తే దాని ప్రకారం నెక్స్ట్ ఏం చేయాలో ప్లాన్ చేస్తా. ప్రణయ్ కాల్ చేశాడు, ₹69 అయితే ఫోన్పే చేశాడు. దట్స్ కూల్. ఐ థింక్ ₹1 to 69 ఈజ్ బెటర్, 69 times రైట్. దీంతో నేను ఇప్పుడు మార్కర్స్ అండ్ పేపర్స్ కొనాలనుకుంటున్నా, A4 షీట్స్. మళ్ళీ వచ్చేసి సో ఇవి ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అండ్ మెంటర్ ఉన్నారు, తన పేరు త్వరలోనే మ్యారేజ్ అవుతుంది, March 15 and 16. వాళ్ళ కోసం ఒక వెడ్డింగ్ వీడియో, చిన్న ఇన్విటేషన్ లాంటిది, బట్ ట్రెండీగా ఉండాలి అనే ఒక చిన్న వీడియోని నన్ను చేయమన్నారు. బికాజ్ అతనికి తెలిసి నేను జనరల్గా వీడియోస్ చేస్తాను అని, అండ్ చేసి అతనికి పంపిస్తా. తనకు నచ్చుదో లేదో చూద్దాం. లెట్స్ గో. ఇలా పేపర్స్ పైన, ఇది ఫ్రంట్ కెమెరా, రివర్స్లో కనిపిస్తుంది. 15th March రింగ్ సెరమనీ ఇది. ఇలా పేపర్స్ పైన రాసి షార్ట్ క్లిప్స్, మ్యాక్సిమం 15 seconds ఉండే ఒక చిన్న క్లిప్ని మనమే వీడియో తీసుకోవాలి. వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయింది, ఒకసారి ప్రివ్యూ చూడండి. వీడియో అయితే చూసారా, ఎలా అనిపిస్తుంది? ఓకే, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, పర్వాలేదు. అండ్ మీకు కూడా అలాంటి వెడ్డింగ్ వీడియో కావాలి అంటే నా పర్సనల్గా మెసేజ్ చేయండి, ఐ విల్ డూ. అది చేస్తా, చూద్దాం, ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే సెండ్ చేసా, తను రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే రిప్లై ఇచ్చారు, తనకి వీడియో నచ్చింది, బట్ కొన్ని షార్ట్స్ కరెక్షన్స్ ఉన్నాయి, అవి నేను చూసుకుంటా. అండ్ హీ సెంట్ మీ ₹1,000. సో Day 1 మనకి ₹1 నుంచి 1000 వచ్చింది, ప్లస్ 11. సో టెక్నికల్ ఇట్ ఈస్ 1011. ఇట్స్ గుడ్ స్టార్ట్, ఐ గెస్. సీ యూ టుమారో. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ వచ్చింది, ద హోమ్ మేక్ ఓవర్. అంటే డర్టీగా ఉండే హోమ్ని కానీ, కొత్తగా షిఫ్ట్ అయిన హోమ్ని కానీ మంచిగా చేయాలన్నమాట. ఓకే, వాళ్ళ పేరు సందీప్ అండ్ రియా. నేను మా ఇంటికి చేసిన మేక్ ఓవర్ నచ్చి వాళ్ళు రీసెంట్గా షిఫ్ట్ అయిన ఇంటిని కూడా మంచిగా చేయమన్నారు. ఇందులో స్టెప్ నెంబర్ 1, ఓనర్స్తో మాట్లాడాలి. We need a mirror in this room. Plug points are very less in the house. స్టెప్ నెంబర్ 2, బేసిక్ ప్లానింగ్ చేయాలి. స్టెప్ నెంబర్ 3, అవసరమైన ఎక్స్ట్రా ఐటమ్స్ కొనాలి. ఎల్లుడేనా ఇంకేమైనా ఉందా?
ఇది రివర్స్ లా కనిపిస్తుందిరా. అంటే ఇక్కడ మాకు కావాల్సిన బేసిక్ ఐటమ్స్ అన్నీ కొనుక్కొని వచ్చేసాం. ఇక మొదలెడదామా? చాయ్ టైం. I don't have a fear of camera, I'm just awkward. I am your mother. You listen to me. I forgot what I was doing. ఇట్స్ ట్రూ రా, అంటే దిస్ షుడ్ బి మై కవర్ ఫోటో. వాట్ ఈస్ దిస్? ఏదో తెగింది, నాకు కూడా తెలియదు. సెటప్ చేయడం అయితే అయిపోయింది. ఇక మేకోవర్ ఎలా ఉందో మీరే చూసేయండి. ఆ లైట్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళు బయటికి షాపింగ్ కోసమని వెళ్ళారు, కొద్దిగా బిజీగా ఉండే. ఈ ఇల్లు మేకోవర్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండే. అంటే వీళ్ళు రెంట్కి ఉంటున్నారు, వేరే ఓనర్ వీళ్ళు కొద్ది రూల్స్ చెప్తారు అండ్ ఆ రూల్స్ని మనం పాటించాలి, తప్పదు. అంటే లెట్సే మేకలు కొట్టకూడదు, దాని తర్వాత ఎక్కువ 2-way ప్లాస్టిక్లు వాడకూడదు, ఇలాంటివి. మీరు ఎక్కడైనా రెంట్కుంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిందే. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కొద్దిగా పాత హోమ్ అనమాట. సో దీంట్లో పవర్ సప్లై ప్రాబ్లం ఉండదు. మనం వైర్ ఎక్స్టెన్షన్ లాగాలంటే ఒక పెద్ద ఇష్యూ ఉంటుంది. లైట్స్ పెట్టాలన్నా కూడా, ప్లగ్ స్లాట్స్ యూస్ చేయాలన్నా కూడా. బట్ సమ్మర్ అదర్వే మనం కొద్దిగా మేనేజ్ చేసి చేయగలిగాం. బాగుంటే బాగుందని చెప్పండి, బాగోకపోతే బాగోలేదని చెప్పండి. సందీప్ అండ్ రియా కాసేపట్లో వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అంటే నాకు తెలీదు, మీకు తెలీదు. చూద్దాం ఎలా రియాక్ట్ అయినా మనం చేసింది ఏం లేదు, ఆల్రెడీ ఏం చేసేదాం. లెట్స్ సీ. Whoa, I'm gonna enjoy working here. This is a nice place. This is very nice. Love this one. ఇది కూడా ఏంటో? What is this? अरे कोई बात नहीं थी. ఫీలింగ్ లివింగ్ ఇన్ an Airbnb. Wasn't that your dream? దగ్గర Wow, so వెరీ వెల్ డన్. thank you so much यार. बहुत सारा काम आसान कर दिया. నేను ఎంత కష్టపడ్డానో తెలియదు కానీ వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి ఈ మేకోవర్ నచ్చి పిజ్జా ట్రీట్ కూడా ఇచ్చారు.
ఈ వీడియోకి అయితే నేను ట్విస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. ఇందులో నేను చేసిన పని కాస్త తక్కువ ఉండే కంపారిటివ్లీ, అండ్ ఇంప్రాపర్ ప్లానింగ్ కూడా ఉండే అనమాట. ఈ చిన్న టాస్క్ చేయడానికి నేను 3 days టైం తీసుకున్నా కొన్ని ఇష్యూస్ వల్ల. సో ఇలానే వెళ్తే మాత్రం మనం 1 lakh ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవ్వలేం వితిన్ 1 monthలో. సో అందుకు నేను నెక్స్ట్ వీడియో నుంచి కొత్త ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్తో వస్తా. కూడా ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే మాత్రం నాకు కింద సజెస్ట్ చేయండి. అది నేను చేయగలిగే అయితే పక్కా చేస్తా. నేను మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కోసం వెబ్సైట్ డిజైన్, టీషర్ట్ స్టోర్, ఇమేజెస్ స్టార్ట్ చేశాను. ఎక్కువ మనీ పే చేసే క్లయింట్స్ రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు ఎక్కువగా పే చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మనీ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ మనీ పే చేస్తారు. అలాంటి వాళ్ళని ఈజీగా ఫైండ్ చేయాలంటే గూగుల్లో 5th పేజ్ తర్వాత ఉన్న ప్రతి క్లయింట్కి వెబ్సైట్ చెక్ చేసి మెయిల్కి కానీ ఫోన్ నెంబర్ కానీ అప్రోచ్ అవ్వచ్చు. సో ఇలా చేస్తే హయ్యర్ ఛాన్సెస్ మనకి రెస్పాన్సెస్ వస్తాయి. ఇలా నేను దాదాపు 70 మంది వరకు చేశాను. అందులో నాకు ఒక ఫర్నిచర్ స్టోర్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. తను నెక్స్ట్ మంత్ 3rd స్టోర్ ఓపెన్ చేస్తారంట. సో దానికి బెటర్ వెబ్సైట్ డిజైన్ అయితే చేసి ఇమ్మన్నారు. ఇక మొదలెడదామా? విక్స్లో బిజినెస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న దానికి 799 రూపాయలు అయ్యింది. తీసుకొని క్యాటలాగ్స్, ప్రొడక్ట్ పేజెస్ అండ్ మల్టిపుల్ ల్యాండింగ్ పేజెస్ నేను అతనికి క్రియేట్ చేసి ఇచ్చాను. ఇది ప్రజెంట్ నేను మీకు లైవ్ లింక్ని షేర్ చేయాలని, ఎందుకంటే అతను నెక్స్ట్ మంత్ 3rd రిలీజ్ చేస్తారు. సో అప్పుడు నేను లింక్ మీకు షేర్ చేస్తాను. ప్లస్ ఇక్కడ మనకి విక్స్ కాబట్టి ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు, ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. బట్ అలా ఇన్ రియాలిటీ అలా ఉండదు. ఎందుకంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆఫ్ కోర్స్ ఈజీ, కానీ ఎలాంటి ఇమేజెస్ యూజ్ చేయాలి, ఎలాంటి కాపీ రైటింగ్ యూజ్ చేయాలి, సేల్స్ రెవెన్యూగా ఉండేటట్లు ల్యాండింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ఎలా రాయాలి, ఇదంతా చాలా కథ ఉంటుంది. పీపుల్ సైకాలజీ, డిజైన్ సైకాలజీ, ఇవన్నీ మనం లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇలా స్టార్ట్ చేయాలంటే దిస్ బుక్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మల్టిపుల్ బుక్స్ ఉంటాయి, బట్ దీంతో స్టార్ట్ చేయండి, విచ్ ఇస్ రియలీ గుడ్. ఈ ఎంటైర్ వర్క్కి నేనైతే 28,000 ఛార్జ్ చేశాను. 2 రోజులే, బట్ 28,000 ఛార్జ్ చేశాను. ఇక్కడ ఉండే లాజిక్ అదే, ఎక్కువ మనీ పే చేసే క్లయింట్స్ని పట్టుకోవాలి, కొద్దిగా లేట్ అయినా సరే, అండ్ వాళ్ళకి ప్రాపర్ వర్క్ డెలివరీ చేయాలి. దట్స్ ఇట్. మనీ ఆటోమేటిక్గా వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కోసం Printify స్టోర్లో ఒక పాపప్ స్టోర్ని ఓపెన్ చేశాను అనమాట. సో అందులో మల్టిపుల్ టీషర్ట్స్ డిజైన్ చేసి యాడ్స్ రన్ చేసా 700 రూపాయలు పెట్టి. 1 ఎంటైర్ డే కూర్చున్న దానిపైన, బట్ ఐ ఎండ్ అప్ విత్ 0 లాసే కానీ సేల్స్ అయితే రాలేదు. దట్స్ ఓకే, మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ యాడ్స్ రన్ చేయడం, సేల్స్ యాడ్ రన్ చేయడం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. నేను కొద్దిగా క్రియేటివ్స్లో ప్రాబ్లం ఎక్కడ చేసాను అనుకుంటా. సో కొత్తగా మాడిఫై చేసి మళ్ళీ అప్డేటెడ్ వెర్షన్ పెడతా. చూద్దాం సరే ఏమవుతుందో. బట్ అండ్ ఈ ప్రాసెస్లో నేను కూడా కొద్దిగా యాడ్స్ గురించి చాలా నేర్చుకోవాలి. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి మళ్ళీ టార్గెటింగ్ బెటర్ చేసి 800 రూపాయలు పెట్టి ఈసారి ట్రై చేశా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ యాంగిల్. Printify నుంచి మనకి సెకండ్ అడ్వర్టైజ్మెంట్స్ తర్వాత 5 ఆర్డర్స్ వచ్చాయి. 5 ఆర్డర్స్ అంటే గ్రేట్. దీనివల్ల మనకి 800 పెడితే 3,920 రూపాయలు వచ్చింది అనుకుంటా, విచ్ ఈజ్ గుడ్ ఐ థింక్, రైట్? కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. Printify స్టోర్లో ఎప్పుడైనా మనం ఏమైనా సేల్స్ చేసామంటే సేల్స్కి మనకు వచ్చిన మార్జిన్ కంటే కూడా షిప్పింగ్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్లోనే చాలా పోతుంది. అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్స్లో ఎక్కడ మనం చెక్ చేసినా సరే మనకి చాలా పెద్ద లాస్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్స్ ఈజ్ ఏ గుడ్ ఆర్ట్, అది అందరూ నేర్చుకోవాలి. ఫర్ ష్యూర్ నాకైతే ఇంకా రాదు, స్లోగా నేర్చుకుంటున్నా. యూట్యూబ్ వీడియోస్లో మనకు చాలా కంటెంట్ వచ్చేస్తుంది, మనం స్పెషల్గా ఇంకెక్కడ నేర్చుకోవడం అవసరం లేదు. ఐ థింక్ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తా, అందులో లాస్ వస్తుందంటే అది ఆపేస్తా. సో ఫైనల్గా నేను మిడ్ జర్నీ తీసుకున్న వైరల్ ఇమేజెస్ క్రియేట్ చేద్దామని. దాదాపు నాకు 800 రూపాయలు అయింది అది. లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్ కోసం ట్రై చేసా. ఇట్స్ లైక్ ఒక్క రోజులోనే 8 లక్షల వ్యూస్ వచ్చాయి, విచ్ ఇస్ రియలీ గుడ్. కానీ అది నాకు రెడిట్లో వచ్చింది. రెడిట్లో వచ్చిందంటే ఇట్స్ లైక్ రియలీ క్రేజీ. అది అక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో జనాల కోసం చేస్తే వర్కౌట్ అవుతుందా లేదని మనకి గ్యారంటీ లేదు. బట్ నాకు తెలిసిన ఆర్ట్ కాబట్టి ట్రై చేద్దామని చూస్తున్నా. యాక్చువల్లీ ఆర్ట్ కాదు, తెలిసిన వర్క్ కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వరకు అయితే మనం దాదాపు 30% వరకు వచ్చేసాం. ఇంకా 2 weeks టైం ఉంది. ఐ థింక్ ఈ పాపప్ స్టోర్ బాగా వెళ్ళినా సరే ఇంకా అలాంటి వెబ్సైట్స్ ఇంకో 2 వచ్చాయి అంటే మాత్రం ఐ థింక్ మనం బెటర్గా చేయొచ్చు. బట్ అలానే వస్తాయని కూడా గ్యారంటీ లేదు. సమ్ టైమ్స్ అస్సలకే దొరకవు. 1 week మొత్తం మనం
డిమోటివేటెడ్ అయ్యవలసి ఉంటుంది. బట్ ఎనీవే ఎంతవరకు వస్తే అంతవరకు ట్రై చేద్దాం. నేను రెడిట్లో కొన్ని నెలల క్రితం ఒక మంచి వైరల్ పోస్ట్ షేర్ చేశా. అది దాదాపు 8 లక్షల మందికి పైగా వెళ్ళింది. అండ్ చాలామంది నన్ను అలాంటి ఇమేజెస్ క్రియేట్ చేయమని అడిగారు. అందులో ఒక 10-15 మందికి నేను క్రియేట్ చేశా. అండ్ చాలామంది నాకు దానివల్ల ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఒక పర్టికులర్ పర్సన్ ఫార్చునేట్గా మనకి చాలా హెల్ప్ చేశారు. తను ఏంటంటే ఇంతకుముందు మంచి టీషర్ట్ డిజైన్ బిజినెస్ పెట్టేవాళ్ళు అనమాట, ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్. బట్ రీసెంట్గా వాళ్ళు ఆ బిజినెస్ని కంటిన్యూ చేయట్లేదు. తన దగ్గర డిజైన్ ప్యాక్ ఉంది. తన ఎక్స్చేంజ్కి నాకు ప్యాక్ ఇచ్చారనమాట. ఐ డెంట్ ఎక్స్పెక్ట్, బట్ అది మన ఎంటైర్ గేమ్ ప్లాన్నే చేంజ్ చేసేసింది. వీ స్టార్టెడ్ టీషర్ట్ డిజైన్ బిజినెస్. ఈ టీషర్ట్ డిజైన్స్ ఏంటంటే టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ కానీ, ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ కానీ, జనరల్గా డ్రాప్ షిప్పింగ్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు టీషర్ట్స్ ఇప్పుడు దీనిపైన గ్యాప్ అని ఉంది, ఇలాంటి డిజైన్స్ కానీ లేకపోతే ఏవైనా మంచి న్యూ టీషర్ట్ డిజైన్స్ కానీ వాళ్ళు తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలి అంటే ఒక్క డిజైన్కే దాదాపు 5 గంటల టైం కూడా పట్టొచ్చు. చాలా టఫ్ ఉంటుంది, అది డిజైన్ అంత ఈజీ కాదు. అండ్ అలాంటిది మన దగ్గర ఇప్పుడు 3000కి పైగా డిజైన్లు ఉన్నాయి. ఇట్స్ లైక్ ఆ బిజినెస్ వాళ్ళకి చాలా అంటే చాలా కొన్ని నెలల పాటు టైం సేవ్ చేస్తాం మనం ఆ డిజైన్స్ని వాళ్ళకి ఇస్తే. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. దీనికోసం నేను ఒక వెబ్సైట్ తయారు చేసి సేల్ చేయాలని ఫిక్స్ అయ్యా. వెబ్సైట్ తయారు చేసా, అది విక్స్లో చేసా. విక్స్ బిజినెస్ దానికి 799 రూపాయలు అయింది. అండ్ నాకు 10 గంటల టైం పట్టింది అది చేయడానికి. ఒక నైట్ అంతా కూర్చున్నా. నెక్స్ట్ దీనికి పేమెంట్ ఇంటిగ్రేషన్ కోసం రేజర్ పే యూస్ చేసా. రేజర్ పే జనరల్గా ఒక ట్రాన్సాక్షన్ పైన 2% కట్ తీసుకుంటుంది అనుకుంటా. నేను ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ అది బాగానే వర్క్ అవుతుంది. వెబ్సైట్ అయిపోయింది, బట్ ఇప్పుడు మనకు కావాల్సింది అది మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి. దీనికోసం ఒక మంచి ఫన్నీ స్ట్రాటజీని మేము ఆలోచించాం, అదే వీడియో యాడ్స్. స్టెప్ నెంబర్ 1, దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్లో టైర్లు తెచ్చుకోవాలి. స్టెప్ నెంబర్ 2, మంచి లొకేషన్లో వెతకాలి. స్టెప్ నెంబర్ 3, షూటింగ్ చేయాలి. వీడియో షూటింగ్ అండ్ ఎడిటింగ్ అయిపోయింది. ఫైనల్గా ఎలా ఉందో మీరే చెప్పండి. వాడెవడో 1 రూపాయితో లక్ష చేస్తా అన్నాడంట. అది మీరు ఎలా నమ్మారా? నేను చేయాలనుకుంటున్నా, అవుతుందా? ఏమైంది? 1 రూపాయితో ఐఫోన్ ఎక్స్చేంజ్ చేసా కానీ డబ్బులు ఎలా సంపాదించాలో తెలియట్లేదు. యూ డోంట్ వరీ, నీకు సొల్యూషన్ ఇందులో ఉంది. వాట్? దగ్గర ఇది ఒకటే ఉంది. నువ్వు ఇంకా రూపాయి వదలేదారా? కానీ ఇది అందరికి ఎలా చెప్తారు? యూ డోంట్ వరీ. మీరు టీషర్ట్ లేదా ప్రింట్ అండ్ డిమాండ్ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి డిజైన్స్ లేక ప్రాఫిట్స్ లేక చాలా కష్టపడుతున్నారా? అయితే నా దగ్గర ఉన్న ఈ 3000కి పైగా ప్రీమియం డిజైన్స్ని నా స్టోర్లో యాడ్ చేసి రీజనబుల్ ప్రైస్కే పెట్టా. డిజైన్ అని కామెంట్ చేయండి, ఇప్పుడే లింక్ షేర్ చేస్తా. సీ యూ సూన్. వీడియో అయితే చూసారా? అయినో నాకు తెలుసు కొంతమందికి అది చాలా బాగా నచ్చుద్ది, కొంతమందికి అసలుకే నచ్చదు. ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసం ట్రై చేద్దామని ట్రై చేసాం మేము. రిజల్ట్స్ మాత్రం చాలా మైండ్ బ్లోన్ ఉండే. వెబ్సైట్ రీచ్ పెంచడానికి ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ ట్రై చేసా. ఏంటి అంటే ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో మన వీడియో చూస్తే ఈ పర్టికులర్ యాప్ యూస్ చేసి నేను ఆ వీడియో లింక్ చేసా. ఒక స్పెసిఫిక్ వర్డ్ని కామెంట్ చేశారు అంటే వాళ్ళకి మన వెబ్సైట్ అనేది డైరెక్ట్గా ఇన్స్టెంట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే లెట్స్ సే మన వీడియోలో ఎవరైనా డిజైన్ అని కామెంట్ చేస్తే ఇన్స్టెంట్గా మన వెబ్సైట్ లింక్ అనేది వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. సో దీనివల్ల ఒక 100 మంది నచ్చి కామెంట్ పెట్టారు అంటే 100 మందికి ఇన్స్టెంట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. అందులో దాదాపు 90 మంది ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రీచ్ అనేది ఒక వీడియో నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి మన వెబ్సైట్కి చాలా ఫాస్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. అది వర్కౌట్ అవ్వదు అంత అనుకున్నాను, బట్ ఇట్ వర్క్డ్ వెరీ వెల్. మనకి ఫస్ట్ డేలోనే 30,000కి పైగా వ్యూస్ వచ్చాయి. అందులో 120 మందికి పైగా కామెంట్లు పెట్టారు అనుకుంటా. వాళ్ళందరికీ ఆటోమేటిక్గా మెసేజెస్ వెళ్ళిపోయి. సో దీనివల్ల డే 1లోనే మనకి 11,000కి పైగా సేల్స్ వచ్చేవి. రియలీ గుడ్. ఒక ఫన్నీ ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న రీల్ చేసాం మనం. కానీ ఇక్కడ డే 1 బాగుంది, బట్ డే 2 మాత్రం 0 సేల్స్. ఎందుకంటే నా బ్యాంక్ కొద్దిగా దెబ్బేసింది, ఇష్యూ ఉండే. పేమెంట్ గేట్వే అనేది ప్రాపర్గా సెటప్ చేయలేకపోయా. సో డే 2 ఈజ్ డిసప్పాయింటెడ్. డే 3 మళ్ళీ
ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. వ్యూస్ అనేవి ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ నాకు అంత ఐడియా లేదు, ఒక 60,000కి పైగా వ్యూస్ వచ్చాయి అనుకుంటా. సో దీనివల్ల టోటల్గా మనకి 3 to 4 డేస్లోనే 35,544 రూపాయలు, ఎగ్జాక్ట్ గుర్తులేదు, అంతే అనుకుంటా. 35,544 35,511 రూపాయలు అనుకుంటా. సో అన్ని సేల్స్ అయితే అయ్యాయి. టోటల్గా మనకి 67,000 రూపాయలకు పైగా సో దీనివల్ల మనకి ఇంతవరకు టోటల్గా 67,544 రూపాయలు వరకు రీచ్ అయ్యాం, విచ్ ఈజ్ 67%. రియలీ గుడ్. ఇది ప్రాసెస్ ఎలా చేశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ సీ. సారీ, నా రైటింగ్ బాగోకపోతే ఏమనుకోవద్దు, నాకు అసలే బాగోదు. యూజర్ ఫన్నెల్ అంటాం. లెట్స్ సే ఫన్నెల్ అంటే సింపుల్, దాన్ని ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారనుకుందాం. 1,00,000 వ్యూస్లో కామెంట్ చేసిన వాళ్ళు 10%, అంటే 1,00,000లో 10% అంటే 10,000. రియల్లీ ఇది జస్ట్ ఎగ్జాంపుల్ లెక్క తీసుకుందాం. 10% కామెంట్ చేశారంటే 10% కామెంట్ చేయడం అంటే రియలీ రఫ్. మీకు తెలుస్తుంది కదా, 1,00,000 వ్యూస్ ఉంటే 10,000 కామెంట్స్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో రావు. బట్ మీ వీడియో చాలా మంచి ఎంగేజింగ్గా ఉండి మంచి సీటీ అంటే కామెంట్ చేసేలా మీరు చేయగలిగారంటే 10,000 కామెంట్లు వచ్చాయి అనుకుందాం. 10,000 కామెంట్లలో వెబ్సైట్కి ఎంతమంది వెళ్తారు? సో మన కేసులో మనం డైరెక్ట్గా మెసేజెస్ ఆటోమేటిక్గా వెళ్ళేలా చేసుకున్నాం కాబట్టి 90% ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నిజంగా మంచిగా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లు 9,000 అనుకుందాం. వెబ్సైట్ ఇది పేజ్ 1. సో వెబ్సైట్ పేజ్ 1 అనేది చాలా బాగుంటే, అంటే మంచి ఇమేజెస్ కానీ మంచి కాపీ కానీ స్ట్రైట్, ఇంకా అంత కన్ఫ్యూజన్ లేకుండా చెత్త చెదారం ఏమీ పెట్టకుండా వీడియోస్ పెడితే ఇంకా హెల్ప్ఫుల్, పెట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తే పేజ్ 2కి వస్తారు. ఇప్పుడు నా కేసులో ఫస్ట్ ప్రోడక్ట్ గురించి కొద్దిగా ఉంటుంది, అంటే వాళ్ళకుండే బెనిఫిట్ని నేను మాట్లాడతా. పేజ్ 2 వచ్చేసరికి నేను డైరెక్ట్గా లింక్ ఇచ్చేసా, ప్రోడక్ట్ లింక్. అది దాదాపు ఇక్కడ నుంచి లెట్స్ సే 10% అనుకుందాం. 10% అంటే 900 మంది. సో దీని తర్వాత కార్ట్, అంటే ఎంతమంది మన ప్రోడక్ట్ని కార్ట్లోకి యాడ్ చేసుకున్నారు. లెట్స్ సే ఇది కూడా 10% అనుకుందాం. అంటే ఇందులో 10% అంటే 90 మంది. ఇందులో పేమెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది, ఇది చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే కార్ట్ వరకు వచ్చారంటే వాళ్ళకి విల్లింగ్నెస్ బాగానే ఉంది అన్నట్లు. ఇక్కడ పేమెంట్లో మనం మంచి ఆప్షన్స్ ఇవ్వాలి. అంటే యూపీఐ చాలామంది ఇండియాలో చాలామంది యూపీఐ యూస్ చేస్తారు కాబట్టి యూపీఐ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అందుకే నేను రేజర్ పే కానీ ఇలాంటి పేమెంట్ ఇంటిగ్రేషన్ చాలా ఉంటాయి, అవి యూస్ చేసుకుంటే మంచిది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి చాలా తక్కువ మంది యూస్ చేస్తారు. ఇంటర్నేషనల్ అయితే పేపాల్ ఇలా ఉండేలాగా చూసుకోండి. సో అలా ఇస్తే ఈ 90 దాంట్లో కూడా లెట్స్ సే 70 మంది అనుకుందాం. అంటే ఫైనల్గా మనకి 1,00,000 వ్యూస్ నుంచి మనకి పేమెంట్ చేయాలి అంటే 70 మంది వరకు డ్రాప్ అయిపోతారనమాట. ఇంత డ్రాప్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ వ్యూస్ మనకి రావాలి. వ్యూస్ రావాలంటే మంచి హుక్ ఉండే వీడియో కానీ మంచి వైరాలిటీ ఉండే వీడియో, షార్ట్ వీడియో చేయాలి. నేను 1 minute వీడియో చేశాను, కానీ అంత కూడా చేయదు. 30 seconds 15 secondsలో కన్వే చేయగలిగితే అది ఇంకా బెటర్. తర్వాత కామెంట్స్ని ఆటోమేట్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనకి 10,000 కామెంట్లు వచ్చాయంటే 9,000 మంది వస్తారు వెబ్సైట్కి. లేదు కామెంట్లు ఆటోమేట్ చేయలేదు అంటే అసలు 0, ఒకడు కూడా మన వెబ్సైట్ని చూడరనమాట. అండ్ ఇక్కడ పేజ్ 1, పేజ్ 2లో ఇమేజెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ మంచి ట్రస్ట్ ఉండే రివ్యూస్ ఏమన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ బ్రాండ్ క్రెడిబిలిటీ బాగుంటే దాన్ని చూపించుకోవచ్చు. వీడియోస్ రియల్లీ హెల్ప్ఫుల్. మంచి వీడియోస్, ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే, ప్రోడక్ట్ వీడియోస్ ఉంటే అవి పెట్టుకోండి. సో అప్పుడు ఈ డ్రాప్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అది ఎంత తగ్గితే మనకి ఈ 1,00,000 నుంచి ఇది ఒక 1,000 బైస్ అయ్యేలా చేసుకోవాలి. 1,00,000 నుంచి 1,000 చేయడం అనేది చాలా కష్టం. కానీ ఇన్స్టాగ్రామ్ వల్ల మనం అది చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ఆర్గానిక్గా వ్యూస్ వస్తాయి. మనం పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఎంత పెట్టినా సరే మనకు అక్కడ బర్న్ ఉంటుంది, చాలా మనీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది వచ్చిన దానికంటే కూడా. మన విషయంలో అది వర్కౌట్ అయింది. బట్ నేను వెబ్సైట్ పర్ఫెక్ట్గా చేశాను అనే లేదు. నా హోమ్ పేజ్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, మంచి ఇమేజెస్ ఇంకా కొన్ని పెట్టలేదు నేను. ఇంకా కాపీ రైటింగ్ ఇంకా బెటర్ చేయొచ్చు. పేమెంట్స్ దగ్గర కొన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చేమో అని అనిపించింది. అది జస్ట్ నేను ఇంకా టెస్ట్ అండ్ ట్రైలే అలానే చేస్తున్నాను. మీరు కూడా కొన్ని ట్రై చేయండి. మేబీ ఐ డోంట్ నో మీకు ఎంతమందికి అర్థమైందో లేదో కూడా నాకు తెలియదు, బట్ కొద్దిగా హెల్ప్ అవ్వచ్చు. ఇదే కాకుండా నేను ఇద్దరికి వెబ్సైట్ రెజ్యూమేస్ డిజైన్ చేశాను. దానికోసం ఆల్మోస్ట్ నేను 4,998 రూపాయలు తీసుకున్నా. టోటల్గా ఇంతవరకు మనం కౌంట్ చేసుకుంటే, సారీ నాకు ఇక్కడ నెంబర్స్ రాసుకున్నా, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా.
72,542 రూపాయలు వచ్చింది. ఇంకా మనకు వారం ఉంది, కానీ ఇప్పుడు మనం 72% కవర్ అయిపోయాం 1 lakh సిరీస్లో. నేను ఈ సిరీస్ ఇక్కడతో ఆపేస్తున్నా, ఎందుకంటే ఇంకా 3-4 రోజుల తర్వాత ఎలా అయినా ఇది కంప్లీట్ అయిపోతుంది. దీనికోసం నేను వెయిట్ చేసి మీ టైం వేస్ట్ చేసి ఇప్పటికే మనం వీడియోస్ని చాలా స్లోగా రిలీజ్ చేస్తున్నాం. ఇంత డ్రాగ్ చేయడం టైం వేస్ట్ అనమాట.